బీరకాయ చికెన్ ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ రెసిపీ అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుందండి. బీరకాయలు అంటే ఇష్టపడిన పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఈ కాంబినేషన్ అయితే పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. కర్రీ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ ఇటైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలానే 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. అలానే శుభ్రంగా కడిగి తీసుకున్న 1/2 కేజీ చికెన్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ వేసిన వెంటనే ఉప్పు అయితే వేసుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలండి. మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించేసేయండి. ఒక 3 లేదా 4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అయితే చికెన్ అయితే ఉడుకుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ నుంచి వాటర్ అనేది ఊరుతున్నాయి కదా. ఇలాంటి టైంలో మనం ఇక్కడ కరివేపాకు అయితే యాడ్ చేసేసుకొని మనం శుభ్రంగా కడిగి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే కేజీ బీరకాయలు అయితే తీసుకుంటున్నానండి. బీరకాయలు ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ గుజ్జులాగా అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది, గ్రేవీ లాగా అయితే ఉంటుంది కదా. సో బీరకాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ కడాయి నిండుగా ఉంది కాబట్టి కలపడం కొంచెం కష్టమైంది. మూత పెట్టేస్తే ఎలాగో చక్కగా బీరకాయలు అయితే మగ్గిపోతాయి కదా. ఆ తర్వాత మనము ఫ్రీగా అయితే కలుపుకోవచ్చు. కర్రీ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల వరకు అయితే ఉడికించేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అవుతుందండి. ఇక్కడ మనం గమనించవచ్చు, చికెన్ అలానే మనం తీసుకున్న బీరకాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్నర అయితే వేసేసుకోవాలండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని 3 టేబుల్ స్పూన్లు లేదంటే కారం మీ టేస్ట్ తగ్గట్టుగా చూసి అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. కారం అనేది బాగా స్పైసీగా ఉంటాయి, అంటే కొన్ని కారాలు మనము ఇంట్లో కొట్టించుకునే కారాలు బాగా స్పైసీగా ఉంటాయి కదా. అలాంటప్పుడు కర్రీస్ మనం తినడం కూడా కష్టం అయిపోతుంది. కారం ఎంత వేయాలో కూడా అర్థం కాదు, తక్కువ వేసినా కూడా మనకి బాగా ఘాటుగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు కారం మనం డబ్బాలో పోసి స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పేసి కలిపి పెట్టుకుంటే కారం అనేది అంత ఎక్కువగా అనిపించదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ టిప్ మీకు నచ్చితే ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు కారం అంతా కూడా చికెన్ అండ్ బీరకాయకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. మనము చికెన్ పీసెస్ ఉడకడానికి మాత్రం ఉప్పు వేసాం, కానీ కర్రీకి సరిపడా వేయలేదు కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు, టైం లేదు అనుకుంటే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించారంటే ఎంత బాగుంటుందంటే బీరకాయ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీరైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఈ కాంబినేషన్ కర్రీ మీ ఇంట్లో ఎప్పుడైనా వండారా, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ న్యూ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, వీడియోస్కి లైక్ చేసే వాళ్ళకి అండ్ స్పెషల్గా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. అసలు 3K సబ్స్క్రైబర్స్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.